హలో ఎవ్రీవన్, వినాయక చవితి సిరీస్లో ఎపిసోడ్ 2లో చూద్దాం. ఇప్పుడు శాప విమోచనం చూద్దాం. చంద్రదర్శనం. శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను. గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరు జాలని శక్తి ప్రసాదించమని కోరాడు. ఆపై శివుణ్ణి తన ఉదరం నంది నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి ఉదరంలో బందీ అయినాడు. దీంతో తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును వేడుకుంది. అప్పుడు విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి వెంట తీసుకొని గంగిరెద్దులు ఆడించేవారిలాగా వెళ్ళి గజాసురుణ్ణి మెప్పించాడు. ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అడగగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు ఉదరం నందున్న శివుణ్ణి తన వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలం దాపురించిందని రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి